నిన్న ఐతారమని సోపతిగాలతో బయటకు పోతా అంటే సరే తమ్మి జల్దీ రారా అని చెప్పినా. మరి వీడు ఎక్కడున్నాడో ఏమో. ఆగో మావాడేంది గంత ఆగమాగం తిరుగుతున్నాడు? ఏమైంది వీనికి అంత పరేషాన్లు ఉన్నాడు? వామ్మో ఏంది వీడికి ఇట్లా చేస్తున్నాడు? తమ్మి ఏమైందిరా అంత గట్ల చేస్తున్నావు? హలో హలో మామ. అరే మామ ఎక్కడ? అరే మామ నాకు ఒక చిన్న హెల్ప్ కావాలరా ప్లీజ్ రా. అదేం లేదురా, ఒక 10,000 ఉంటే సెట్ చేయవారా ప్లీజ్ రా. నా పరిస్థితి ఏం బాగాలేదు, కొంచెం అర్జెంట్ రా. 10,000 ఇగో నా జీతం పడ్డ వెంటనే 10,000 తెచ్చి నీ చేతిలో పెడతాం మామ. జర అర్థం చేసుకోరా ప్లీజ్ రా. తర్వాత చేస్తావా మామ? జర చూడు ప్లీజ్, కొంచెం అర్జెంట్ ఉంది మామ, ప్లీజ్ ప్లీజ్. ఏంది 10,000? ఎందుకు అడుగుతున్నావురా తమ్మి? అసలు ఏమైంది నీకు ఇలా గిట్లా చేస్తున్నావు? అక్క జర ఒక 10 నిమిషాలు అక్క ప్లీజ్, చాలా బాధలున్నా. నేనే నీతో మాట్లాడతా అక్క. 10 నిమిషాలు అక్క ప్లీజ్. ఏమైందిరా నీకు? చెప్పు, నేను ఉన్నా కదా నీకు. హలో మామ. అరే మామ ఒక 10,000 కావాలరా అర్జెంటు, కొంచెం ఉంటే సెట్ చేయరా. అట్లా కాదు మామ, ఇస్తా నేను. హలో బా. ఏమైంది వీనికి? ఎన్నడు నన్ను అడిగేది పైసలు, ఇప్పుడు వాళ్ళని వీళ్ళని అడుగుతున్నాడు ఏంది వీడు? హలో మామ. హలో తమ్మి నాకు చాలా భయం అవుతుందిరా. ఏమైంది చెప్పు ముందుగాల. అరే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎమ్మటే నా దగ్గరకు వచ్చి చెప్పేది కదా తమ్మి. ఏమైంది చెప్పు నీకు. అక్క అసలు మొన్న ఏమైందంటే, అక్క గట్లా మొన్న సౌపతి వాళ్ళు మందు తాగమంటే తాగిపించినాక, కానీ అప్పుడు నా చేతి ఒక్క రూపాయి లేకుండా అక్క. ఏమో దోస్తుగాడు గీళ్ళు ఆన్లైన్ యాప్లా నెల కింద తీసుకొని కట్టుకోవచ్చురా, నెలకు ఒక్కొక్కటి కట్టుకోవచ్చురా అని చెప్పిండక్క. సర్లే అని తీసినాక ఇక తీయంగానే ఈ రోజు ఆ డ్యూ డేట్ వచ్చిందక్క. ఈ అబ్బాబా వాళ్ళు ఒకటే ఫోన్ల మీద ఫోన్లు చేస్తారక్క. ఇంటికి వస్తా అని అంటారు. మొత్తం భయం అవుతుందక్క. ఏం చేయాలో కూడా ఏం అర్థమవుతలేదు అక్క. పైసలు నుంచి అక్క ఒక్క షేప్లో సిల్లి గవ్వ కూడా లేదక్క. అయ్యో తమ్మి, ఆయన నువ్వు గట్లెందుకు చేసినావు తమ్మి? ఆయన తాగుడేంది? తాగనీకి వాడు ఎవడో చెప్తే నువ్వు ఇన్ని పైసలు ఖర్చు పెట్టుడేందిరా? ఏమో అక్క, ఇప్పుడు అవన్నీ చెప్పకు. అసలు నా పానం మొత్తం గాబర్ అవుతుంది. నన్ను ఏమనకు. అయ్యో తమ్మి గట్ల కాదురా, మన బతుకులే అంతంత మాత్రం. ఎన్నడు జీతం పడుతుంది అని చూసేటోళ్ళు మీకు వచ్చినాక మనం గట్లనే ఇంటి రెంటు కరెంటు బిల్లు కట్టుకోవాలని తెలుసు కదా. ఇవన్నీ తెలిసి కూడా ఇట్లా పైసలు ఎందుకు తీసుకున్నావు తమ్మి? ఏమో అక్క, అప్పుడు నాకు ఏమనిపించలే, కానీ ఇప్పుడు మస్తు బాధ అవుతుంది అక్క. ఎట్లా కట్టాలో ఏమో రామచంద్ర. అమ్మా సరే తమ్మి, ఇప్పుడు ఏం చేద్దాం రా మరి? లేనిపోని గోసలు అన్ని తెచ్చి పెడతావు నాకు. ఏమో అక్క, నాకేం దొరకలేదు. ఇట్లా భయంతో బతికే కన్నా ఒకసారి చచ్చిపోతున్నాయి. ఏం చేయాలా? ఏంది తమ్మి గట్ల ఆలోచన చేస్తున్నావు? నేను లేనారా నీకు? నాకు అమ్మలు పుట్టాలి గట్లనే మన మామయ్య చేపించిన గొలుసులు ఉన్నాయి కదా, అది గుర్తుపెట్టైనా నీకు పైసలు తీసుకొచ్చి ఇస్తా. నువ్వు గట్ల ఏడవకరా, నాకు అంత ఎట్లనో ఉంది. నీకు దండం పెడతా అక్క, త్వరగా పైసలు కట్టాక ఇంకోసారి నీకు చెప్పకుండా నేను ఏం చేయక్క. నీకు దండం పెడతాక నీ మంచి మస్తు భయం అవుతా అక్క. ఎట్టెట్టనో అయింది కదా నా పారమంతా.
నువ్వు చేసిన తప్పు ఒప్పుకున్నావు కదా తమ్మి, అది చాలు నాకు. నేను కాకపోతే ఎవరు రనికిచ్చేది? నువ్వు ఎప్పట్లేక వార్తలు పట్టుకొని రా అని చెప్పంగానే మంచిగా అందరినీ నవ్విపియాలి కానీ గట్ల ఏడవద్దురా తమ్మి. అమ్మ ఇక గిసంటప్పుడు నేనేం చేయొద్దు. ఇక మా అక్క చెప్పుకున్నా నేనేం చేయ. ఇక మా అక్క లేకపోతే నా బతికేందో. మా అక్కని ఎన్నడూ తిట్టొద్దు. ఇక ఏందో ఏమో ఇవాళ రేపు గీ యూత్ పోరగాళ్ళు జరిగిన పైసలు అవసరమైతే చాలు అబ్బాయిల్ని అడగాలి కానీ గట్ల ఎవరో చెప్పింది నీకు ఆన్లైన్లో పైసలు తీసుకొని ఆఖరికి పరేషాన్ అయితే కాకురి. ఇక మొన్నటికి మొన్న అయితే ఒక అన్నంట పైసలు కట్టలేక ఏం చేయాలనో సమజ్గాక చూసి ఆఖరికి అన్న జీవిడ్చిండంట. మరి ఆ అన్న లెక్క ఎవరు చేయకుర్రి, ఆన్లైన్లోనైతే పైసలు తీసుకొని ఆగమైతే కాకుర్రి. ఏమన్నా అవసరం ఉంటే అబ్బాయిలని అడగాలి కానీ గా ఆన్లైన్లో తీసుకున్నాడు ఎందుల్లా.